అధికార భోగాల్ని కోల్పోయి భిక్షుకులై సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళంతా గుమిగూడారు ఒక చోట. అందరూ కలిసి ఇంద్రుడిని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. తమ బాధలన్నీ అక్కడ వెళ్లబోసుకున్నారు. బ్రహ్మ వాళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి తీసుకెళ్లాడు శివుడి దగ్గరికి. శివుడు అందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. అది వైకుంఠం అత్యంత దుర్లభమైనటువంటిది, పరమపదం. అక్కడ జరా మృత్యువులు రెండూ ఉండవు. దాని ద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. జయుడు విజయుడు, ఈ పోస్టులు అన్నమాట. ఇంద్రుడు కూడా పోస్టే. ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతుంటాడు. అక్కడ వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు తామెందుకు వచ్చింది ఆ ద్వారపాలకులకు చెప్పాడు. వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క అనుమతి తీసుకొని వాళ్ళని లోపలికి ప్రవేశపెట్టారు. అయితే 16 ద్వారాలు ఉన్నాయిట విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళటానికి. అన్ని ద్వారాల దగ్గర విష్ణుమూర్తి ఆకారంలో ఉన్న వాళ్లే ఉన్నారు, పార్షదులు. వాళ్ళు సారూప్యులు అంటారు, వాళ్ళని చెప్పుకున్నాం మనం. అన్నీ గడిచి ప్రధాన సభా మంటపానికి వెళ్లారు. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షుల యొక్క సమక్షంలో కొలువుదీరి ఉన్నాడు. చతుర్భుజులు, నారాయణ స్వరూపులు ఆయన. కౌస్తుభ మణిని అలంకరించుకున్నటువంటి వాడు. ఆ మంటపంలో ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు నారాయణమూర్తి. అక్కడ శ్రీహరి చుక్కల్లో చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన చక్కటి వనమాలని మెడలో ధరించి ఉన్నాడు. ఆయన యొక్క శరీరానికి చక్కటి గంధం అలిమి ఉంది. చేతిలో కేళీ పద్మం ఉంది. చిరునవ్వులు వలకబోస్తూ ఉన్నాడు స్వామి. శాంతస్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీ సరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన తాంబూలం సేవిస్తున్నాడు. ఆ పరిమళాలు ఆ లోకమంతా వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లటి వింజామర వీస్తోంది. ముగ్గురు అక్కడే ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి బ్రహ్మ, ఇంద్రుడు, అలాగే శివుడు, దేవతలు అందరూ కూడా శిరస్సులు వంచి నమస్కారం చేశారు. బహుదా స్తోత్రం చేశారు. అందరి కన్నులు అశ్రుజల పూర్ణాలైని ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి మన కష్టాలు తీరతాయని ఆనంద బాష్పాలు వచ్చినాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, సాక్షాత్తు బ్రహ్మకి తండ్రి ఆయన, దగ్గరికి వెళ్ళి శిరస్సున అంజలి బంధనంతో వినయంగా వంగాడు. అంటే 2 చేతులని ఆనించి తల మీద ఆనించుకొని వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. మెల్లగా జరిగినటువంటి వృత్తాంతం అంతా వివరించాడు. అంతా విన్నాడు శ్రీహరి. ఒక మందహాసం చేసి, ఓ పద్మసంభవ, శంఖచూడు దానవేంద్రుడే కావచ్చయ్యా. దేవతలందరినీ పారద్రోలు ఉండవచ్చు, కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు, నీకు తెలుసు కదా. అతడు పూర్వజన్మలో గోలోకవాసి, గోపకుడు, మహాతేజస్వి. అతడి పేరు సుధాముడు. నాకు అత్యంత ప్రియమైనటువంటి 8 పార్షదులలో ఒకడు. రాధాదేవి శాపం వల్ల దానవుడయ్యాడు. ఒకనాడు నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను నేను. నాతో పాటు నా ప్రాణాధిక ప్రియ విరజను కూడా తీసుకువెళ్ళాను. అక్కడ విరజతో నేను ఉన్న సమయంలో ఒక దూతిక రాధకు చెప్పింది. కోపంగా వచ్చింది రాధ. నేను తిరోధానం చెందాను. విరజ మాత్రం నది వైపొమ్మని శాపం పెట్టింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి విరజా నది భూమి మీదకు వచ్చింది. అక్కడ సుధాముడితో సరస సంభాషణలు చేస్తున్నాను. రాధికనే చూస్తూ నేను మౌనం వహించాను. అయినా కోపం ఆపుకోలేక రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమి ఎరగనట్టు కూర్చుంటావు అన్నది. దెప్పి పొడిచింది.
ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా అప్పుడు చెబుతా నీ పని అంటూ పళ్ళు బిగించింది. చూపుడు వేలుతో బెదిరించింది. అంటే అంత ప్రేమైక రూప ఆమె. పెద్దవాళ్ళు చెబుతారు, రాధ అంటే తిరగదిప్పితే ఏమవుతుంది? ధార అంటే రాధ ప్రేమైక మూర్తి. అంటే ధారారూపంగా ఆమె ప్రేమ ఎప్పుడూ శ్రీకృష్ణుడి పట్ల వెదజల్లబడుతూ ఉంటుంది, ప్రవాహిస్తూ ఉంటుంది. అందుకని రాధాదేవిని ధారా అని అంటారు. అదే బృందావనం వెళ్తే రాధే రాధే అంటారు. మగవాళ్ళను కూడా రాధేనే. అంటే అక్కడ మగ లేదు, ఆడలేదు, అందరూ కూడా రాధలే. శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ పురుషుడు. ఇదంతా చూస్తూ ఉన్న సుధాముడు రాధిక యొక్క కోపాన్ని, ఆమె చేసే దౌష్యాన్ని భరించలేకపోయాడు. అంటే తన స్వామిని ఆమె నిందిస్తోంది. అతడికి నా మీద భక్తి, గౌరవం, ప్రేమ ఎక్కువ కదా. దానివల్ల చర్రున లేచి రాధికను అదే స్థాయిలో, అదే చూపుడు వేలతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయింది. కళ్ళు చింతనిప్పులైనవి. నా సన్నిధిలో నా సేవకుడు తనని కించపరచడం, అవమానించడం, బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వెంటనే వీడిని బయటికి గెంటేయండి అని ఆజ్ఞాపించింది. వెంటనే రాధిక పక్కన ఉన్న వేన చెలికెత్తలు వేల మంది చుట్టుముట్టి బయటికి నెట్టేశారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుధాముడు చెలికెత్తల్లో చాలా మందిని అందిన మట్టుకు అందినట్టు చావగొట్టాడు. అది తెలిసి రాధాదేవి కోపం మరింత భగ్గుమంది. ఓరి దానవ జన్మేత్తరా అని దారుణంగా శాపం పెట్టింది. ఆ సుధాముడు ఆ విధంగా శాపోపహదుడై విలపిస్తూ వెళ్లిపోతూ ఆగి వెనక్కు చూస్తూ మాకు నమస్కరిస్తూ ఉంటే రాధికాదేవి గుండె కరిగింది. ఎందుకని? ప్రేమైక మూర్తి ఆమె. కోపం పోయి వాత్సల్యం చిగురించింది. కళ్లలో నీళ్లు కమ్ముకున్నాయి ఆ తల్లికి. వచ్చా ఆగునాయన, ఎక్కడికి వెళతావంటూ తాను వెంబడించింది. అప్పుడు నేను కల్పించుకుని అందరినీ నిలువరించాను. అరక్షణంలో నీ శాపానికి అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి వస్తాళ్లే ఇక్కడికి అని అన్నాడు. ఇంతలోకే బెంబోలు పడద్దు అని నేను రాధికను ఓదార్చాను. వెనక్కు తీసుకొచ్చాను. అందరినీ సముదాయించాను. ఓ బ్రహ్మ, గోలోకంలో అరక్షణం అంటే భూలోకంలో ఒక మన్వంతరం, నీకు తెలుసు కదా అన్నా. మనకు తెలియటం కోసం చెప్పాడు పరమాత్మ. ఒక అరక్షణంలో కాలం గోలోకంలో మన్వంతరం 71 మహాయుగాలు. గోలోకస్య క్షణార్ధేన చైకం మన్వంతరం భవేత్. ఈ రకంగా సుధాముడు శంఖచూడుడై ఈ దానవ వంశంలో జన్మించి మన్వంతరం గడిచిపోయింది. ఇప్పటికి అతడి అవతారం త్వరలోనే ముగింపు రాగబోతోంది. అతడు యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వ మాయా విశారదుడు. కనుక ఓ శివ, నీకు ఒక శూలం ఇస్తాను, దానితోటి రాక్షస సంహారం చేయి. శంఖచూడు మెడలో సర్వమంగళకారకమైన నా కవచం ఉంటుంది, నిరంతరం ధరించి ఉంటాడు. అది ఉన్నంత వరకు అతడిని ఎవరు ఏం చేయలేరు. విజయం ఇప్పుడు అతన్నే వరిస్తుంది. అందువల్ల నేను ఒక విప్రుడి రూపంలో వెళ్లి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను. ఓ బ్రహ్మ, మరొక విషయం చెబుతున్నాను. శంఖచూడుడికి నువ్వు ఒక విచిత్రమైన వరమిచ్చావు, గుర్తుందా? బ్రహ్మదేవుడితో అంటున్నాడు. అతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడు మరణించడు. అది జరిగినప్పుడు ఇది జరుగుతుంది కదా, అది నీ వరం. అందుచేత నేను వెళ్లి రహస్యంగా ఆ తులసి దేవిని నేను ఆకట్టుకుంటాను. ఆమె శీలాన్ని భంగం చేస్తాను. అప్పుడు శంఖచూడు చస్తాడు. అటుపైన తులసీదేవి కూడా దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్లీ నా ప్రియ గోపిక అవుతుంది. అలాగే ఈ శంఖచూడు కూడా నా ప్రియ పార్షదుడు అవుతాడు, సుధాముడై. ఇంతగా వివరించి చెప్పి ఆ జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన యొక్క అభ్యంతర మందిరంలోకి వెళ్లిపోయాడు.
అప్పుడు బ్రహ్మ రుద్రాది దేవతలంతా కూడా భారత భూమికి ప్రయాణమైనారు. అటుపైన బ్రహ్మదేవుడు శంఖచూడుని చంపడానికి శివుణ్ణి నియోగించి తాను కూడా తన యొక్క సత్యలోకానికి వెళ్ళిపోయాడు. దేవతలు కూడా తమ తమ నెలవులకి వెళ్ళిపోయారు. ఇక శివుడు బాధ్యత భుజాన వేసుకున్నాడు. తన అనుచరుడున్నాడు, ప్రియమిత్రుడు చిత్రరథుడు, వాడి పేరు. వాడిని వెంట పెట్టుకుని మన భారత భూభామికి వచ్చాడు. చంద్రభాగా నదీ తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రమించాడు. ఆ శంఖచూడు దగ్గరికి ఈ చిత్రరథుడిని ఒక దూతగా పంపించాడు. ఈ చిత్రరథుడు ఆ దానవేంద్రుడి యొక్క నగరంలోకి ప్రవేశం చేశాడు. ఈ చిత్రరథుడికే పుష్పదంతుడు అనేటువంటి పేరు కూడా ఉంది. 12 కక్షలున్నాయి ఆ రాజమందిరానికి. అవన్నీ దాటి సింహద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. వాళ్ళకి వృత్తాంతం అంతా చెప్పాడు. ఇదిగో శివదూతను వచ్చాను అని. వెంటనే ఆ ద్వారపాలకులు లోపలికి వెళ్ళి ఆ శంఖచూడు యొక్క అనుమతితోటి చిత్రరథుడిని లోపలికి తీసుకువెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు. చిత్రరథుడు మెల్లగా పెదవి విప్పాడు. ఓ దానవేంద్ర, నేను శివుడి యొక్క మిత్రుణ్ణి, భృత్యుణ్ణి. నా పేరు పుష్పదంతుడు అంటారు. ప్రభు శంకరుడు నీతో చెప్పమన్నది యథాతథంగా చెప్పడానికి వచ్చాను. సౌమ్యంగా ఆలకించు. ఓ శంఖచూడ, దేవతల యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టు. వాళ్ళ అధికారాలను వాళ్ళకి తిరిగి అప్పగించేయి. దేవతలంతా వెళ్లి ఆ శ్రీహరిని శరణు వేడుకున్నారు. శ్రీహరి స్వయంగా ఒక శూలాన్ని అందించి నన్ను పంపించాడు. నేను వచ్చి చంద్రభాగా నదీ తీరంలో ఒక వటవృక్షం కింద విడిది చేశాను. రాజ్యమైనా అప్పగించు, లేదా యుద్ధమైనా చెయ్యి. ఇది మా శివుడు చెప్పినటువంటి సందేశం. నేను దూతను. నువ్వు ఏది చేయమంటే, నువ్వు ఏది చెప్పమంటే అది వెళ్లి మహేశ్వరుడికి నివేదిస్తానన్నాడు. వెంటనే శంఖచూడు పెద్ద పెట్టును నవ్వాడు. సరే, రేపు ఉదయాన్న నేనే వస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఆ గంధర్వుడు గబగబా వచ్చి శివుడికి నమస్కారం చేసి వాడు చెప్పమన్న 2 ముక్కలు చెప్పాడు. అంతలోకే సేనా పరివృతులై కుమారస్వామి అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాస్కరుడు, కపిలుడు, దీర్ఘదంశుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలిభద్రుడు, కాలజిహ్వుడు, రణశ్లాఖి, దుర్జయుడు, దుర్గముడు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దేవేంద్రుడు, 12 ఆదిత్యులు, చంద్రుడు, అగ్ని, విశ్వకర్మ, అశ్వినీ దేవతలు, కుబేరుడు, యముడు, ఇంద్రపుత్రుడు, జయంతుడు, నలకూబరుడు, కుబేరుడు కొడుకు, వాయువు, వరుణుడు, బుధుడు, మంగళుడు, ధర్ముడు, శని, ఈశానుడు, కామదేవుడు, ఉగ్రదంశుడు, వీళ్ళందరూ కూడా వచ్చేశారు కుమారస్వామితో పాటు. అక్కడ అష్టభుజ విరాజమానయ్యి స్వయంగా భద్రకాళీ దేవి అరివీర భయంకరంగా వచ్చింది. మా అదృష్టం కొద్దీ నిన్న ఆదివారం ఈ భద్రకాళీ దేవి యొక్క దేవాలయాన్ని మేము దర్శించాం వరంగల్లో. చాలా అద్భుతంగా ఉంది అమ్మ రూపం. అక్కడ మాకు అష్టభుజాదేవిగా దర్శనం ఇచ్చింది. ఎప్పుడు వెళ్ళలేదు వరంగల్. ఒక కార్యక్రమానికి వెళ్ళి మా తమ్ముడి యొక్క మనవరాలి యొక్క అన్నప్రాసన కార్యక్రమం వాళ్ళు అక్కడ పెట్టడం వల్ల వెళ్ళాం. చక్కగా భద్రకాళీ దేవిని, అలాగే 1000 స్తంభాల గుడి, అలాగే అక్కడికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప గుడి. చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపద. కాకపోతే ఈ ముష్కరులైనటువంటి ఈ తురకలు ఆ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి శిల్ప సంపదను నాశనం చేశారు. చూస్తే హృదయం తరుక్కుపోతుంది. అలాంటి కాకతీయుల యొక్క వైభవాన్ని చాటి చెప్పేటటువంటిది ఆ వరంగల్ ప్రాంతంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి దేవాలయ సంపద.
ఇప్పుడే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కొద్ది కొద్దిగా మళ్ళీ రెనోవేషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, అటువంటి అష్టభుజాదేవి భద్రకాళీదేవిని ఆమె కూడా వచ్చింది. ఆమె ఒక గొప్ప విమానం అధిరోహించి వచ్చింది. ఆమె ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి మాలలు వేసుకొని వికటాట్టహాసాలు చేస్తూ వచ్చి నిలబడింది. యోజనం పొడుగున్న అగ్నిజ్వాల లాంటి నాలికను భీకరంగా కదలాడిస్తోంది ఆ తల్లి. శంఖ చక్ర గడ గద ఖడ్గ ధనుర్బాణాది భీషణ ఆయుధాలను ధరించింది ఆమె 8 చేతుల్లో. వర్తులాకారం యోజన విస్తీర్ణమైన పెద్ద గండ్రగొడ్డలుంది ఆమె చేతిలో. అలాగే ఆమె చేతిలో ఆకాశాన్ని అంటుతుందా అన్నంత త్రిశూలం ఉంది. అలాగే ఆమె ఒక చేతిలో శక్తి ఆయుధాన్ని ధరించింది. అలాగే ముద్గరము, ముసలము, వజ్రఖేటము మొదలగు ఆయుధాలన్నీ పెట్టుకుంది. వైష్ణవ, వారుణ, వాష్ణేయ, నాగపాశ, నారాయణ, గాంధర్వ, గారుడ, పర్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మాహేశ్వర, వాయువ్య, సమ్మోహన, బ్రహ్మాస్త్రం ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నాయి. యోగిని, డాకిని, భూతప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, బేతాళ, రాక్షస, యక్ష, కిన్నెర సమూహాలతో వచ్చింది ఆ తల్లి. అందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలబడ్డాడు. వచ్చి ఇక్కడ శంఖచూడు కొలువు చాలించాడు. అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ తులసికి ఈ వార్త చెప్పాడు. వింటూనే ఆమె మ్రాన్పడిపోయింది. పెదవులు తడి ఆరిపోయింది ఆమెకి. క్షణకాలం అవాక్కయింది. తేరుకొని, ప్రాణబంధువు, క్షణకాలం నా వద్ద విశ్రమించండి, నా మాట మన్నించండి. ఈ కన్నులతో మిమ్మల్ని తనివి తీరా చూడనివ్వండి. నా గుండెలు దహించుకుపోతున్నాయి, ప్రాణాలు ఆందోళన పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామునే నాకు ఒక చెడ్డ కల వచ్చింది అని ఆమె అంటూ ఉంటే శంఖచూడు మందహాసం చేశాడు. మదిరి సేవించి విందు ఆరగించాడు. మెల్లగా హితవచనాలు పలికాడు. ఓ ప్రాణప్రియ, ఈ జగత్తులో సమస్తము కాలాధీనమే. సుఖము, దుఃఖము, భోగాలు, ఆనందాలు, మంగళాలు, అమంగళాలు అన్నింటికీ కాలమే కర్త. వాళ్ళకి బాగా తెలుసు వేదాంతం, కానీ అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోరు వాళ్ళు. అదే రాక్షస యొక్క ప్రవృత్తి. త్రిమూర్తులకు పైన మరొక పరమాత్మ ఉన్నాడు. అతడు కాల నర్తకుడు. అతడు వీరిని ఆడిస్తూ ఉంటాడు. తన ఇచ్ఛ ప్రకారం తనకు అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాలను, చరాచర జీవజాలాన్ని సృష్టించి కాలవశంగా క్రీడిస్తూ ఉంటాడు. ఆయనే శ్రీకృష్ణుడు. అతడు సర్వాత్మ, సర్వరూపధారి పరమేశ్వరుడు. ప్రియ, ఇప్పుడింక అతడిని సేవించు. ఈ సృష్టిలో గాలి వీచిన, సూర్యుడు ప్రకాశించిన, ఇంద్రుడు వర్షం కురిపించిన, మృత్యుదేవత కబళించిన, అగ్ని దహించిన, చంద్రుడు వెన్నెల కురిపించిన అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. అతడు మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం, యముడికి యముడు, సృష్టికర్తకు సృష్టికర్త, మాతలకు మాత, సంహర్తకు సంహర్త. ఆ దేవాది దేవుణ్ణి శరణు వేడుకో. అతడే అందరికీ నిజమైనటువంటి ఆత్మబంధువు. తులసి, ఈ జన్మ ముగియడంతోనే నువ్వు నిశ్చయంగా ఆ శ్రీమన్నారాయణుని చేరుకుంటావు. బదరికావనంలో తీవ్రంగా తపస్సు చేశావు కదా, నేను చేశాను. ఆ తపస్సుకు ఫలంగానే నువ్వు నాకు దక్కావు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉండనే ఉంది మనకి. కానీ నీ తపస్సు ఆ శ్రీహరి కోసం కాబట్టి అతడిని నువ్వు పొంది తీరుతావు. గోలోక బృందావనంలో గోవిందుణ్ణి త్వరలోనే కలుసుకుంటావు. ఈ దానవ దేహం విడిచిపెట్టి నేను కూడా గోలోకానికే వస్తాను. మళ్లీ అక్కడ నన్ను చూద్దువు గాని నేను నిన్ను చూస్తాను. రాధాదేవి ఇచ్చిన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ తనువు రాలిపోగానే మళ్లీ తిరిగి గోలోకానికి కదా మనం వెళ్లవలసింది. ఇక ఇందులో నువ్వు గాని నేను గాని దుఃఖించవలసిన పని ఏమి లేదు. త్వరగా గోలోకానికి వెళ్లి ఆ శ్రీహరిని కలుసుకుందాం, ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి కలుసుకుందాం, బాధపడద్దు అన్నాడు.
శంఖచూడు ఓదార్చాడు, తులసికి ధైర్యం చెప్పాడు. వెంటనే నిద్రపోయినాడు ఆ రోజు. కానీ తులసీదేవికి నిద్ర పట్టల, ఆహారం సహించల, కంటి మీద రెప్పవాల్చల. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భాండీరంలో తనకు ఉపదేశించినటువంటి దివ్య జ్ఞానాన్ని అంతటినీ మెల్లమెల్లగా తులసికి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంది. బ్రాహ్మీ ముహూర్తంలో శంఖచూడు తల్పం మీద లేచి కూర్చున్నాడు. అంటే తెల్లవారుజామునే లేచాడు 4:30కి. శ్రీకృష్ణ పరమాత్మను మనస్సులో ధ్యానించాడు. మంచం దిగాడు. రాత్రి కట్టుకున్న వస్త్రాలు విడిచిపెట్టాడు. శుద్ధోదకాలతో స్నానం చేశాడు. శుభ్రమైన వస్త్రాలు ధరించాడు. ముఖంలో తిలకం పెట్టుకున్నాడు. ప్రాతకాల పూజలన్నీ చేసుకున్నాడు. పెరుగు, నెయ్యి, తేనె, పేలాలు ఇవన్నీ మంగళ వస్తువులు. అవన్నీ చూశాడు. మణులు, రత్నాలు, వస్త్రాలు, బంగారం రోజులాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు. రాజగురువును దర్శించాడు. అమూల్య రత్నహారం సమర్పించాడు. యుద్ధయాత్రకు మంగళాశీస్సులు పొందాడు. పేద బ్రాహ్మణులకు కానుకలు పంచిపెట్టాడు. 100 కోటి గ్రామాలు పండితులకిచ్చాడు సర్వాధికారాలతో కలిసి. వెంటనే దానవరాజ్యానికి తన కొడుకుని అభిషేకం చేశాడు. తల్లిని, రాజ్యాన్ని, కోశాగారాన్ని రక్షించే బాధ్యత ఆ పిల్లవాడికి అప్పగించాడు. ఇక కవచం ధరించాడు, ధనస్సును ధరించాడు, యుద్ధానికి సన్నద్ధమైనాడు. 1,00,000 గజ సైన్యం, 3 లక్షల గుర్రాల సైన్యం, 10,000 రథ సైన్యం సిద్ధమైంది. 3 కోట్ల మంది ధనుర్ధారులు బారులు తీరి నిలబడ్డారు. అలాగే కవచాలు ధరించి మరో 3 కోట్లు శూలధారులు, మరో 3 కోట్లు యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్కటిని అధిపతిగా చేశాడు. సర్వసన్నద్ధంగా ఉండమన్నాడు. మనస్సులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్న మణిమయ విమానం ఎక్కాడు. ప్రధానమంత్రులు, గురువులు వాళ్ళందరినీ తనతో తీసుకున్నాడు. శంకరుడు సమీపానికి బయలుదేరాడు. అక్కడ చంద్రభాగా నదీ తీరంలో అక్షయమైనటువంటి వటవృక్షం కనపడింది. అది సిద్ధాశ్రమం, సిద్ధులకు సిద్ధిక్షేత్రం. సాక్షాత్తు కపిల మహర్షి తపస్సు చేసిన చోటు. భారతదేశంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అది. కొంతకాలం విశ్వామిత్రుడు కూడా తపస్సు చేసిన ప్రాంతం. మలయ పర్వతానికి పశ్చిమంగా, శ్రీశైలానికి ఉత్తరంగా, గంధమాథనానికి దక్షిణంగా 5 యోజనాల వెడల్పు, 500 యోజనాలు పొడవు ఉన్న సువిశాలమైన సమతల ప్రదేశం అది. శరావతి నది ప్రక్కనే ప్రవహిస్తూ ఉంది. అది హిమాలయాల నుంచి వస్తోంది ఆ నది. ఆ యొక్క వటవృక్షం యొక్క మూలంలో సమాసీనుడై ఉన్నటువంటి చంద్రశేఖరుణ్ణి ఈ శంఖచూడు దర్శనం చేశాడు. యోగాసనంలో సూర్యకోటి సముడే విరాజిల్లుతూ ఉన్నాడు శంకరుడు. ఆయన అశుతోషుడు, అంటే తేలిగ్గా వరాలిచ్చేవాడు. ప్రసన్నవదనుడు, విశ్వనాథుడు, విశ్వబీజుడు, విశ్వరూపుడు, విశ్వంభరుడు, విశ్వవరుడు, విశ్వ సంహారకర్త, కారణకారుడు, నరకార్ణవ తారణుడు, అంటే నరకంలో పడే వాళ్ళని కూడా రక్షించేవాడు. జ్ఞానప్రదుడు, జ్ఞానబీజుడు, జ్ఞానానందుడు, ఆయన సనాతనుడు. అటువంటి శంకరుణ్ణి శంఖచూడు విమానం దిగి దర్శించాడు. భక్తి నమ్రుడై శిరసా నమస్కరించాడు. అక్కడ శివుడికి ఎడం పక్కన భద్రకాళీదేవి, ముందు భాగాన కుమారుడు స్కంధుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరికీ నమస్కరించాడు. ఆ ముగ్గురు కలిసి అతడికి ఆశీర్వచనాలు ఇచ్చారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. శంఖచూడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు.
అప్పుడు మహాదేవుడు ప్రసన్నుడై, శంఖచూడ, బ్రహ్మదేవుడికి ధర్ముడు, ధర్ముడికి మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించారు. ఆ దక్ష ప్రజాపతి ఈ కశ్యపుడికి తన 13 మంది కూతుళ్లనిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లలో ఒక సాధ్వి పేరు ధనువు. ఈమెకు సౌభాగ్య అతిశయం వల్ల 24 పుత్రులు పుట్టారు. ఆ దానవులలో ఒకడు విప్రచిత్తి. అతడి పుత్రుడు దంభుడు. అతడు పరమధార్మికుడు, విష్ణుభక్తుడు. పుష్కర క్షేత్రంలో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శుక్రాచార్యుడి ఇతడి యొక్క గురువు. ఆ తపస్సు ఫలితంగా నువ్వు పుట్టావు. చూడండి, వంశ చరిత్ర అంతా చెప్పాడు. పూర్వజన్మలో నువ్వు గోపకుడివి, గోలోకంలో శ్రీకృష్ణుడి యొక్క పార్షదుడివి. రాధికాదేవి శాపం వల్ల ఈ దానవ వంశంలో పుట్టావు. నువ్వు వైష్ణవోత్తవుడివి, పరమధార్మికుడివి. అటువంటిది కృష్ణభక్తుడివై ఉండి నువ్వు దేవతల నుంచి రాజ్యం కొల్లగొడతావా? తప్పు కదటయ్యా. వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చేయి, నేను కూడా సంతోషపడతాను. శ్రీహరి కూడా ఆనందిస్తాడు. నీ రాజ్యం నువ్వు ఏలుకో, ఎవరి పదవుల్లో వాళ్ళు సుఖంగా ఉండండి. కశ్యపుడు వంశంలో పుట్టావు, భూత విరోధం దేనికయ్యా నీకు? ఇక చాలించు. మహాపాపాలు అన్నీ ఒక ఎత్తు అయితే జ్ఞాతి ద్రోహం ఒక్కటి ఒక ఎత్తు అన్నారు. అంటే దాయాదుల పట్ల ద్రోహం చేయటం. ఇది బ్రహ్మహత్య మహాపాతకం కంటే 16 రెట్లు ఎక్కువ. దీనివల్ల సర్వ సంపదలు నశించిపోతాయి. అందువల్ల దాయాదులతో వైరం పెట్టుకోవద్దు. దేవతలతో సఖ్యంగా ఉండు. నీ జోలికి వాళ్ళు రారు, వాళ్ళ జోలికి నువ్వు పోవద్దు. మీరంతా కశ్యపుడి యొక్క వంశజులే కదా. అది కాకుండా అందరికీ అన్ని రోజులు ఒక్కలాగా ఉంటాయి అనుకోవద్దు. బ్రహ్మదేవుడు అంతటి వాడికే ప్రళయంలో వినాశనం తప్పడం లేదు. ఈశ్వరేచ్ఛతో మళ్లీ ఆవిర్భవిస్తున్నాడు. తపస్సుతోటి జ్ఞానం సంపాదిస్తున్నాడు. దానితోటి పునఃసృష్టి చేయగలుగుతున్నాడు. ఒకనాడు ముల్లోకాలు నావేనని ఎగబడ్డాడు మీ వంశంలో బలిచక్రవర్తి. ఇవాళ పాతాళానికి దిగబడ్డాడు. కాలప్రభావం అలాంటిది. శంకరుడు ఇంతగా ఉపదేశించి ఆ శంఖచూడు ముఖంలోకి చూశాడు. అతడు ప్రశంసాపూర్వకంగా శిరఃపంకం చేశాడు. ఊపాడు తలకాయ. సవినయంగా, మధురంగా మనసులో మాటలు బయటపెట్టాడు. పరమేశ్వర, నువ్వు చెప్పింది నిజమేనయ్యా, సమంజసంగా ఉంది. కాదనడానికి ఏం కనపట్టం లేదు. జ్ఞాతి ద్రోహం మహాపాపం అన్నావు కదా. మరి సంపదలన్నీ ఊడగొట్టి మా బలిచక్రవర్తిని పాతాళానికి ఎందుకు దొక్కినట్టు? అతడి ఐశ్వర్యాలన్నింటినీ నేను శత్రువుల నుంచి ఉద్ధరించి తెచ్చుకున్నాను. కానీ అతడిని మాత్రం పాతాళం నుంచి ఉద్ధరించలేకపోయినాను. బలిని నా శక్తి సరిపోలా. సోదర సహితంగా హిరణ్యాక్షుని హింసించారు దేవతలు. శుంభ నిశుంభాది దానవులను నిర్దాక్షిణ్యంగా మట్టు పెట్టించారు. సముద్ర మథనానికి శ్రమపడింది మేమైతే అమృతం తాగింది దేవతల. చాకిరీ మాది, సుఖం వాళ్ళదా? సరే, ఒకటి మాత్రం నిజం. ఈ విశ్వమంతా ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడా భాండం. ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. వాడు అలా ఐశ్వర్యవంతుడవుతాడు అన్నాడు. అప్పుడు శివుడు మళ్ళీ అంటున్నాడు, దానవేంద్ర, అసలు అదిగో ఆదిలో ఆ మధుకైటపులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు శ్రీకారం చుట్టింది ఆ శ్రీమన్నారాయణే కదా. బలి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులతో జప జరిపించింది అతడే. ఒక్క త్రిపురాసులతోటి మాత్రమే నేను తలపడ్డాను. అది ఎప్పుడో చాలా కాల క్రితం. ఇక శుంభ నిశుంభులంటావా, జగన్మాత పరమేశ్వరి కలహించింది. ఇలా అందరూ మీతో యుద్ధాలు చేయగలగాలేంది నీతో నేను యుద్ధం చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి? అదిగాక నువ్వు సాధారణ దానవుడివా? గోలోకవాసి గోపకుడివి, శ్రీహరి యొక్క పార్షదుడివి. ఏ దానవుడు నీకు సాటి వస్తాడు? అందువల్ల నేను సిగ్గుపోవాల్సిన పనేం లేదు. ఒకవేళ పరాజయమే నాకు సంభవించిన అపకీర్తి కాదు. శ్రీహరి స్వయంగా శూలం అందించి నీ మీదకు పంపించాడు. కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు. నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేయి, లేదంటే నాతో యుద్ధానికి దిగు అని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు శంఖచూడు మరి ఇంకా మాట్లాడలా, లేచి నిలబడ్డాడు. శివుడికి, పరివారానికి వినయంగా శిరస్సు వంచి నమస్కారం చేశాడు. త్వరగా వెళ్లి విమానం ఎక్కాడు. రాజధానికి చేరుకున్నాడు. వెంటనే యుద్ధానికి సైన్యాన్ని కదిలించమన్నాడు.
మరి తర్వాత మరి ఆ శంఖచూడుడికి అలాగే మన చంద్రచూడు అంటే శివుడికి ఎలా యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో శివుడు ఎలా ఆ శంఖచూడిని సంహరించగలిగాడు, అలాగే ఆ తులసిమాత ఏ విధంగా మళ్ళీ ఈ భూలోకాన్ని విడిచిపెట్టింది, అలాగే వెళుతూ ఆ విష్ణుమూర్తికి ఏమని శాపం పెట్టింది, ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాలను ఆ జగన్మాత కృపతోటి నా రాముడి యొక్క అనుగ్రహంతో రేపు మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः స్వధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.